ఓం శాంతి. ఈనాటి స్వమానం. మై పవిత్రతా కా సూర్య హూ. నేను పవిత్రత సూర్యుడను. योगाभ्यास। मैं पवित्र आत्मा लाइट के शरीर में भ्रुकुटी के मध्य चमक रही हूँ। पवित्र आत्मनैना नेनु प्रकाश शरीरमुलो भ्रुकुटी मध्यलो मेरुस्तू उन्नानु। मुझसे पवित्रता की श्वेत किरणें निकलकर चारों ओर फैल रही है। నా నుండి శ్వేత కిరణాలు వెలువడి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి। मैं लाइट का शरीरधारी फरिश्ता ग्लो पर स्थित होकर विश्व की आत्माओं को सकाश दे रहा हूँ। నేను లైట్ దేహధారి, నేను లైట్ శరీరధారి ఫరిస్తానైనా ఫరిస్తానై గ్లోపై స్థితమై విశ్వ ఆత్మలకు सकाश इस्तूनानु। स्वयं को परम धाम में पवित्रता के सूर्य की किरणों के नीचे महसूस करे। स्वयाన్ని పరమధామములో పవిత్రత సూర్యుని కిరణాల కింద अनुभव చేస్తున్నాను। पवित्रता की किरणें मुझ आत्मा में समा रही है। पवित्रता किरणाలు ఆత్మలో ఇమిడిపోతున్నాయి। मुझ आत्मा द्वारा प्रकृति सहित पूरे ग्लो पर व पवित्र लाइट की किरणें फैल रही है। ఆత్మనైనా నా నుండి ప్రకృతి సహితంగా పూర్తి గ్లోపై పవిత్రత లైట్ కిరణాలు వ్యాపిస్తున్నాయి। చింతన్ सारा दिन व्यर्थ व साधारण संकल्पों से किनारा मुक्त रहे। రోజంతా వ్యర్థ మరియు సాధారణ సంకల్పాలతో ఎంత ముక్తిగా ఉన్నాను। ఆత్మిక దృష్టి కితనీ రహీ। ఆత్మిక దృష్టి ఉన్నదా? పవిత్రత ब्राह्मण जीवन का आधार है। पवित्रता ब्राह्मण जीवितानिकी आधारम। आत्म का स्वस्वरूप पवित्रता है। ఆత్మ యొక్క స్వస్వరూపము పవిత్రత। స్వదేశ్ పవిత్ర దేశ్ है। స్వదేశము పవిత్ర దేశం। स्वधर्म पवित्रता है। स्वधर्मము पवित्रता। कर्मेंद्रियों का आदि स्वभाव सुकर्म है। ना कर्मेंद्रियाల आदि स्वभावము सुकर्म। यही स्मृति हमें मेहनत व व्यर्थ से मुक्त करेगी। ఈ స్మృతి నన్ను శ్రమ మరియు వ్యర్థ నుండి ముక్తి చేస్తుంది। चलते फिरते सारा दिन पवित्रता के वाइब्रेशन फैलाते रहना है। నడుస్తూ తిరుగుతూ రోజంతా పవిత్రత వైబ్రేషన్స్ వ్యాపింపు చేస్తూ ఉండాలి। ఈ రోజంతటిలో నేను ఆత్మ
భృకుటి మధ్యలో తెల్లని మెరుస్తూ ఉన్న ఆత్మని, శ్వేత సితార వలె భృకుటి మధ్యలో ప్రకాశిస్తున్న చైతన్య శక్తి ఆత్మ. పవిత్రత నా ఆత్మకు అలంకారమైనది. నా స్వరూపము కూడా, నా స్వదేశము కూడా పవిత్ర ధామం. నేను ఆత్మ పవిత్రమైన ధామానికి బాబా మీ దగ్గరకు వస్తూ ఉన్నాను. ఈ అపవిత్రత, ఈ వికారాల వలె ఆత్మ చాలా దుఃఖితులగాయి అశాంతి బాధలకు లోబడిన ఆత్మలకు మీరు సత్యమైన పవిత్రత, పవిత్ర స్వరూపం, పవిత్రత యొక్క లక్ష్యాన్ని గుర్తించి పవిత్రాత్మలుగా తయారు చేసి మనల్ని తీసుకెళ్ళేందుకు వచ్చారు బాబా. ఈ పవిత్రతలో ఇంతటి మహత్వం, గొప్పదనం, దీని మహానత ఎంతవరకు అపరం అపారం. దేవత స్టేజ్కి ఎదిగే స్థాయికి బాబా నన్ను అరవనిగా చేసి చైతన్య దేవాత్మగా తయారు చేస్తున్నారు. నేను ఆత్మ పవిత్రమూర్తిని, పవిత్ర సితార, పవిత్రత కిరణాల ద్వారా నా మస్తకం నుండి విశ్వంలోని అనేక ఆత్మలకు, కోటాను కోట ఆత్మలకు బాబా
ఈ పవిత్రత యొక్క ప్యూర్ వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాను. నన్ను ఇంతగా మీరు యోగ్యంగా మహానంగా చేశారు బాబా. సదా నేను మీ స్మృతిలో ఉంటూ పవిత్రమూర్తిగా నేను తయారయ్యి చూపుతాను బాబా. మీ సంకల్పాన్ని సాకారం చేస్తా. పవిత్ర జీవితం వలన ఎన్ని లాభాలు ఉన్నాయి అన్నది కూడా బాబా మీరు అర్థము చేయించారు. కేవలం అర్థం చేయించడమే కాక ఆ పవిత్రతను జీవితంలో అలవరుచుకునేందుకు తగిన అనేక శక్తులను కూడా ఇచ్చి కార్యరూపంలో తీసుకొస్తున్నారు. ఇది నిరంతరము నేను ఆత్మను గుర్తుంచుకొని మీ స్మృతిలో నేను పవిత్రాత్మను, శ్రేష్ఠాత్మను, మీ స్మృతి ఎంతగా నన్ను శక్తివంతంగా తయారు చేస్తున్నది బాబా. ఈ ప్రపంచాన్నే మరిపింపచేస్తున్నది. ఓహో శివ బాబా, సదా నేను ఆత్మ మీ స్మృతి అనే వడిలో పవిత్రత యొక్క కవచములో నీ రక్షణలో నీ దృష్టిలో నేను ఆత్మ సదా ఇమిడి ఉంటాను. విమిడిపోతున్నా బాబా. మీ స్మృతి మనిషి యొక్క మనస్సుకు ఎంత నెమ్మది కలిగిస్తున్నది, ఎంత హాయిగా ఉంది బాబా. ఓహో శివ బాబా, థ్యాంక్స్ బాబా.